ఈరోజు మెహందీ క్లాస్లో లాస్ట్ డే అండి. అందరం ఒక్కొక్క ఐటెం చేసి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యాము. నేనైతే గులాబ్ జామున్స్ అయితే చేస్తున్నాను. నేను గులాబ్ జామున్స్ ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. 2 కప్పుల ఎంటీఆర్ మిక్స్ పౌడర్కి నేను 4 కప్పుల పంచదార, 8 కప్పుల నీళ్లు, కొంచెం యాలకుల పొడి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుంటున్నాను. ఇంకా ఈ పాకం మరిగేలోపు ఇంకొక పక్కన పిండి అయితే కలుపుకుంటున్నాను. పిండిలో నేను కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కావాలంటే పాలు వేసి కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఉండల్లాగా చేసుకోవాలి. ఇక్కడ పాకం అనేది మనకి ఏ విధంగా ఉండాలంటే బాగా మరిగిన తర్వాత చేతిని పట్టుకొని చూస్తే కొంచెం స్టిక్కీగా అయితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉండలన్నీ రెడీ అయిపోయాయి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ ఒకే రంగులో వేగిన తర్వాత మనం పాకంలో వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం నల్లగా వేయించుకున్న తర్వాత పాకంలో వేయాలి, లేదంటే పాకంలో వేసాక తెల్లగా వచ్చేస్తాయి.